147.40 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిడదవోలు మున్సిపాలిటీ 9-10 వార్డుల పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ నుండి రామదాసు స్ట్రీట్ మీదుగా వీక్లీ మార్కెట్ జంక్షన్ వరకు నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్లు, డ్రైన్ పనులకు మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. నిడదవోలు పట్టణాభివృద్ధి కోసం అన్ని చోట్ల నుండి నిధులు సమీకరించి సమగ్ర అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు కందుల దుర్గేష్ అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 99.50 లక్షల రూపాయలు, రుడా నిధులు 47.90 లక్షల రూపాయలు వెచ్చించి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తామన్నారు. ఇవే కాకుండా మరో 40 లక్షల రూపాయల నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొత్తంగా త్వరలో 1 కోటితో మరిన్ని పనులు చేపడతామన్నారు. నిడదవోలు పట్టణానికి పురపాలక మంత్రి నారాయణ 1 కోటి రూపాయలు మంజూరు చేస్తే ఆ నిధులు సరిపోవని 3 కోట్లు కేటాయించాలని కోరారన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు. అందులో ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు ఒక ఆయన అభివృద్ధి కనపట్లే సంవత్సరంలో అనేటువంటి మాట అన్నారు. ఆ సందర్భంగా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు చెప్పిన విషయాలు విన్న తర్వాత ఆయన కనపడకపోతే ఒకసారి కళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రజల్లో తిరిగితే ఆయనకి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. ఒకవేళ వినపడకపోతే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా విషయాన్ని చెప్పను, కానీ మొత్తంగా ఈరోజు చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టాం. ఒకటి, 15వ ఆర్థిక సంఘం వారు ఇచ్చిన నిధులతోటి రమారమి 1 కోటి రూపాయలతోటి ఈ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి డిసిఎంఎస్ వరకు రోడ్డు నిర్మించుకోవడం కానివ్వండి. ఇవాళ రుడా చైర్మన్ గారు వెంకటరమణ చౌదరి గారు, మొన్నటి వరకు రుడా వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఖర్గే గారు, వారు ఇచ్చినటువంటి సహకారంతో మరో 47 లక్షలతోటి ఒక రోడ్డు నిర్మించుకుంటా ఉన్నాం, డ్రైన్ నిర్మించుకుంటా ఉన్నాం.